హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చూస్తున్న ఈ లాంగ్ ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్గా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఈ ఫ్రాక్ కోసం అయితే కస్టమర్ నాకు పఫ్ హ్యాండ్స్ అయితే ఇమ్మని, ఫుల్ హ్యాండ్స్ పఫ్ అయితే పెట్టమని చెప్పారండి. యూనిఫామ్ స్కర్ట్కి పెడతాం కదండి, ఆ విధంగా ప్లేట్స్ అయితే ఇమ్మని చెప్పారు. దానికోసం ఒక 1.5 మీటరు ఈ విధంగా వర్క్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చారండి. దాని లోపలికి కాటన్ లైనింగ్ అయితే తీసుకొచ్చారు 1.5 మీటరు. ఒక 5 మీటర్స్ వచ్చేసరికి సాటిన్ అయితే తీసుకొచ్చారు. బాటము సాటిన్తో ప్లేట్స్ టైప్లో పెట్టమని చెప్పారండి. దాని తర్వాత క్రేఫ్ అయితే లోపల లైనింగ్ కోసం అయితే తీసుకొచ్చారు. నేను ఆ 1.5 మీటర్లోని నేను బాడీకి ఎంతైతే కావాలో అంత లైనింగ్ అయితే నేనైతే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. అది ఏంటంటే, మనకి కాటన్ లైనింగ్ ఇలా ముడతలు పడిపోయి ఉన్నప్పుడు కట్ చేసుకోవడానికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఐరన్ చేస్తాము. ఐరన్ చేయడానికి కూడా టైం లేనప్పుడు ఈ విధంగా అయితే కొంచెం వాటర్ అలాగ చల్లుకుని మనం దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం సాఫ్ట్ చేసుకుంటే ఐరన్ అవసరం లేకుండానే మనకి చాలా నీట్గా అయితే రెడీ అవుతుంది. నేను తీసుకున్నటువంటి ఆ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద అయితే వేసానండి. వేసి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేశాను. బాడీ పొడవు వచ్చేసరికి 14 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకుంటున్నాను. మొత్తం 15 ఇంచెస్ అయితే పెడుతున్నాను. రెండో వైపు కూడా 15 ఇంచెస్ సమానంగా ఉందో లేదో చూసుకుని మనం పైనుంచి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నాకు నడుము లూజ్ వచ్చేసరికి 28 ఇంచెస్ అండి. 28 ఇంచెస్ని 4 చేస్తే 7 అయితే వచ్చింది. 7 ఇంచెస్ ఒక 1 ఇంచు డాట్స్ కోసం పెట్టాను. ఒక 2 ఇంచెస్ వచ్చేసరికి ఖర్చు కోసం అయితే పెట్టి నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఖర్చు లైన్ కూడా ఎక్స్ట్రాగా డ్రా చేసుకుంటున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసరికి బోట్ నెక్ అయితే పెట్టమన్నారండి. దానికోసం నేను ఒక 7 ఇంచెస్ అయితే షోల్డర్ కోసము, నెక్ కోసము కూడా ఒక 7 ఇంచెస్ అయితే డ్రా చేసుకున్నాను. అదేవిధంగా డౌన్కి కూడా 7 ఇంచెస్ అయితే నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. డ్రా చేసి కింద వైపు కూడా డౌన్లో కూడా 7 ఇంచెస్ ఉందో లేదో చూసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆమ్ హోల్ రౌండ్ కోసం అని చెప్పేసి లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ అయితే నేను రౌండ్ కోసం అయితే ఆమ్ హోల్ రౌండ్ కోసం ఒక 1 ఇంచ్ అయితే నేను తీసుకుని ఆమ్ హోల్ స్కేల్ తోటి నేను రౌండ్ అయితే డ్రా చేసుకున్నానండి. నెక్ వెడల్పు వచ్చేసరికి 3.5 ఇంచ్ తీసుకున్నానండి. అదేవిధంగా నెక్ డౌన్ కూడా నేను 3.5 తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా నేను సేమ్ అయితే తీసుకుంటున్నాను. తీసుకుని ఒక బాక్స్ షేప్ అయితే నేను డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని ఆమ్ హోల్ రౌండ్తో నేనైతే రౌండ్ అయితే గీసుకుంటున్నాను. గీసుకుని షోల్డరు డౌన్గా కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే కొంచెం షోల్డర్ డౌన్ అయితే గీసానండి. కింద నడుము దగ్గర కూడా ఒక 1/2 ఇంచు మనం కొంచెం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆమ్ హోల్ దగ్గర లోతు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మొత్తం మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ కూడా మనం చేసుకోవాలండి. నేను నెక్ వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కూడా నేను సేమ్ ఒకటే అయితే తీసుకుంటున్నానండి, 3.5 ఇంచు. ఎందుకంటే నెక్ బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ అయితే పెట్టమన్నారు. డ్రాప్ అంటే చిన్న హోల్ టైప్లో అయితే పెట్టమన్నారండి. అందుకని చెప్పేసి బోట్ నెక్ కోసం పైన ఒక 3.5 ఇంచ్ అయితే తీసుకొని కింద చిన్న హోల్ టైప్లో ఇద్దాం కదా అని చెప్పి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను 3.5 తీసుకున్నాను. ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా మనం కటింగ్ అయిపోద్ది కదండి, దాన్ని మనం డ్రా చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ అని చెప్పి మనం డ్రా చేసుకుని సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనం లోతు డ్రా చేసుకున్నాం కదండి, ఆ లోతు అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ చిన్న హోల్ టైప్లో ఇస్తానని చెప్పాను కదండి, అదేవిధంగా చిన్నగా అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అని చెప్పేసి ఒక 4 ఇంచెస్ అయితే నేను తీసుకుని చిన్న ఘాట్ అయితే పెట్టుకుంటున్నానండి. మనకు అర్థం అవడం కోసం అని చెప్పేసి ఘాట్ పెట్టుకున్నాను. ఇక్కడితో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి టేప్ తోటి మనం 10.5 ఇంచ్ అయితే కొలుసుకోవాలండి. కొలుసుకొని ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. సేమ్ 10.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడ
అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్ అయితే మనకి అటు సైడ్ నుంచి అయితే తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుని కింద ఒక 3.5 తీసుకోవాలి. తీసుకుని 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. పెట్టుకుని అదే 2 ఇంచెస్ పైకి అయితే ఒక డాట్ అయితే పెట్టుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు డ్రా చేసుకుని షేప్ అయితే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఈ విధంగా అయితే నేను చెప్పిన విధంగా అయితే మీరు డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకుని దాన్ని ఓపెన్ చేసి డ్రా చేసిన తర్వాత మనం ఓపెన్ చేయాలండి. కొంచెం డార్క్గా అయితే మనం గీసుకోవాలి. లైన్ అయితే గీయాలి. డార్క్గా గీసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి రెండవ వైపుకి మడత పెట్టి మనం పైనుంచి ట్యాప్ చేసామనుకోండి రెండవ వైపు ఈ ప్రింట్ అయితే పడుతుంది. అంటే ఒకవైపే మనము డ్రాయింగ్ అయితే వేసాం కదండి, రెండో వైపు వచ్చేసరికి మనకి రాదు, డ్రాయింగ్ రాదు, మరలా గీసుకోవాలి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు తిరిగేసి మడత పెట్టి ట్యాప్ చేశారనుకో మీకు డ్రాయింగ్ అయితే అక్కడ ముద్ర అయితే పడుతుంది. దానిపైన మనమైతే ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనం కొలుచుకోవాలంటే బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసుకుని మనకి ఆమ్ రౌండ్ ఎంత అయితే వచ్చిందో అంత మనం హ్యాండ్స్ అయితే కటింగ్ తీసుకోవాలి. నాకైతే 9 ఇంచెస్ అయితే వచ్చింది. నేను ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి. పఫ్ అయితే ఇస్తున్నాను. ఫుల్ హ్యాండ్స్ కోసం నాకు 9 ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి ఒక 8 ఇంచెస్ అయితే నాకు క్లాత్ వెడల్పు వస్తే నాకైతే సరిపోతుందండి. లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ తీసి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఫోల్డ్ చేస్తాం కదండి మనం, అందుకోసం అని చెప్పేసి ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా లైన్ అయితే నేను డ్రా చేసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ కోసం నేను 21 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. హ్యాండ్స్ కోసం అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. డౌన్గా నేను ఒక 3 ఇంచెస్ అయితే నేను డౌన్కి నేను హ్యాండ్ రౌండ్ కోసం నేను డౌన్కి ఒక 3 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. తీసుకుని ఈ విధంగా అయితే హ్యాండ్ షేప్ అయితే నేను డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అయితే నాకు 9 ఇంచెస్ అయితే వచ్చిందండి. 9 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత హ్యాండ్ కింద వైపు అయితే నాకైతే 6 ఇంచెస్ అయితే వచ్చింది. 6 ఇంచెస్కి నేను 3 ఇంచెస్ పెట్టుకుని ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుని ఈ విధంగా మొత్తం హ్యాండ్ పొడవంతా కూడా నేను ఒక స్కేల్తో అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పఫ్ అయితే ఇమ్మని చెప్పారు కదండి, ఆ పఫ్ కోసం అని చెప్పేసి నేను ఒక 5 ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా పఫ్ కోసం అయితే పైకి అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ వెడల్పు అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని దాన్ని ఒక లైన్ అయితే గీసుకుని ఆ 5 ఇంచెస్ని మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నటువంటి హ్యాండ్లో మనం కలపాలండి. కలిపి నేను వీడియోలో ఏ విధంగా అయితే నేను డ్రా చేస్తున్నానో అదే విధంగా హ్యాండ్ అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మొత్తం హ్యాండ్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్ మనకి ఇంకా పఫ్ రావాలి, ఇంకా బుట్టలా రావాలి అంటే ఇంకా నేను 5 ఇంచెస్ ఎలా పెట్టానో అదేవిధంగా 6 ఇంచెస్, 7 ఇంచెస్, 10 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకోవడం వల్ల ఇంకా పఫ్ అయితే ఎక్కువగా వస్తుంది. నాకైతే క్లాత్ సరిపోకపోవడం వల్ల నేను 5 ఇంచెసే తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ తీసుకుని 4 ఫోల్డ్స్ కింద వేసి బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఒకేసారి కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. మనం లైనింగ్ వేసి కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎలాగైతే ఉందో అదే విధంగా మనం అయితే కట్ చేసుకోకూడదు. అలా కట్ చేసుకుంటే ఒక్కొక్కసారి సరిపోదు. కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచు, ఒక 1 ఇంచు ఎక్స్ట్రాగానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా నాకు ఫ్రంట్ బ్యాక్ కూడా నాకు ఈ కటింగ్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు సాటిన్ అయితే తీసుకుంటున్నానండి. సాటిన్ తీసుకుని సేమ్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకుని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే నేను కటింగ్ చేశానో అదే విధంగా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ క్లాత్ ఏదైతే ఉందో అదైతే నేను కటింగ్ అయితే చేసుకుంటానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్స్ట్రాగా అయితేనే నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ అయితే మొత్తం కంప్లీట్ అయిందండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడతో టాప్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు బాటమ్ కటింగ్ అయితే చూద్దాము. బాటమ్ లెంత్ వచ్చేసరికి నాకు 40 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఖర్చులతో కలుపుకుని నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసి 41 ఇంచెస్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి.
ఆ చివర ఈ చివర కూడా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకొని తర్వాత నేను 41 ఇంచెస్ అయితే నేను కొలుచుకుని అటువైపు ఇటువైపు కూడా నేను ఎక్స్ట్రాస్ ఉన్నటువంటి వాటిని కట్ చేసుకుంటున్నాను. నేను కట్ చేస్తున్నటువంటి ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ అయితే తీసుకొచ్చారండి. 5 మీటర్స్లోని బాడీకి హ్యాండ్స్కి కలిపి 1 మీటర్ అయితే పట్టిందండి. మిగిలినటువంటి 4 మీటర్స్ కూడా నేను బాటమ్ కోసం అయితే నేను తీసుకున్నాను. డబల్ ప్లేట్స్ అయితే ఇచ్చాను. ప్లేట్ పైన ప్లేట్ పెట్టి యూనిఫామ్ స్కర్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసి ఫ్రాక్ అయితే నేను కంప్లీట్ చేశానండి. తర్వాత క్రేఫ్ అయితే తీసుకొచ్చారు లోపల లైనింగ్ కోసం అని చెప్పేసి. క్రేఫ్ లైనింగ్ కూడా నాకు 41 ఇంచెస్ అయితే వచ్చింది కదండి. క్రేఫ్ లైనింగ్ ఒక 40 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఖర్చుల్లోకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిన కింది సైడు మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. 1.5 ఇంచ్ తగ్గిన తర్వాత నాకైతే సరిపోతుంది. 38.5 ఇంచెస్ అయితే నాకు సరిపోతుంది. అందుకని నేను 40 ఇంచెస్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. మధ్యలో కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఒక చిన్న ఘాట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడితో బాటమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. స్టిచ్చింగ్ కోసం అయితే ఫస్ట్ అయితే సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వేయాలండి. రైట్ సైడే వేసుకోవాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వేయాలి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్కే వేయాలి. రైట్ సైడ్ వేసి రెండు కూడా ఈ విధంగా నేను చెప్పినట్లుగానే రైట్ సైడ్ వేయాలి. రైట్ సైడ్ వేసి ఆ పైన మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఆ కట్ చేసుకున్నటువంటి లైనింగ్ అయితే పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకుని మొత్తం నెక్ చుట్టూరు కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిన్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పిన్లు పెట్టుకుని మనం స్టిచ్ చేసామంటే మనకి చాలా నీట్గా అయితే వస్తుంది స్టిచ్చింగు. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం కటింగ్ మనం లైనింగ్ కటింగ్ ఎలాగైతే ఉందో అదే విధంగా మొత్తం అంతా కూడా నెక్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా పిన్స్ పెట్టకుండా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. కానీ బిగినర్స్ అయితే అలా స్టిచ్ చేయలేరు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా అయితే పిన్నులు పెట్టి ట్రై చేయండి. నెక్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత రౌండ్ తిరిగేలాగా మనం చిన్న చిన్న ఘాట్స్ కూడా పెట్టుకోవాలండి. మొత్తం నేను డ్రాప్ షేప్ అయితే ఇచ్చాను కదా, ఇది కూడా మొత్తం ఈ నెక్ కూడా మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఘాట్లు పెట్టుకోవాలండి. నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి ఈజీగా రౌండ్ అయితే తిరుగుతుంది. లేకపోతే రౌండ్ తిరగదండి. ఫినిషింగ్ కూడా బాగోదు. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత లైనింగ్ని అయితే తిరగేయాలండి. తిరిగేసిన తర్వాత క్లాత్ అయితే సరిగ్గా రాదండి ఆ మూలల్లో నుంచి. అందుకని చెప్పి నేను పిన్ సహాయంతో నేను క్లాత్ని అయితే నేను బయటికి తీస్తున్నాను. ఈ విధంగా మొత్తం నీట్గా అయితే మనం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నేను అక్కడ బటన్ అయితే ఇమ్మని చెప్పారండి నాకు. బ్యాక్ సైడ్ హోల్ ఉంది కదా, హోల్కి థ్రెడ్స్ అయితే ఇవ్వద్దు, బటన్ ఇవ్వండి అని చెప్పారండి. ఇప్పుడైతే పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మొత్తం అంతా కూడా తిరిగేసాను కదండి లైనింగ్. ఆ లైనింగ్ తిరిగేసిందంతా కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం లైనింగ్ అంతా కూడా ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అంతా కూడా లైనింగ్ చుట్టూరు కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. నెక్ చుట్టూరు కూడా పైపింగ్ అయితే ఇమ్మని చెప్పారండి. ఆ పైపింగు ఆ డ్రెస్లో ఉన్నటువంటి సాటిన్ క్లాత్ తోటే పైపింగ్ అయితే చేయమని చెప్పారు. సాటిన్ క్లాత్ అయితే నాకైతే మిగలలేదండి. మిగలకపోతే ఆ ఉన్నటువంటి ఆ క్లాత్ తోటే నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుని జాయింట్ చేసుకుని మొత్తం నెక్ చుట్టూరు అయితే నేను పైపింగ్ అయితే ఇచ్చానండి. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి కూడా సేమ్ పైపింగ్ మొత్తం కూడా ఇచ్చానండి. థ్రెడ్ అవసరం లేకుండానే థ్రెడ్ వేస్తే ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో
అదే విధంగా పైపింగ్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా స్టిచ్ చేశారు అంటే థ్రెడ్ అవసరం లేకుండానే మనం చక్కగా పైపింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ చుట్టూరు కూడా పైపింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఒక వైపు అయితే నెక్ చుట్టూరు కూడా పైపింగ్ క్లాత్ని అయితే కొంచెం వదులుకుని అయితే స్టిచ్ చేసుకుంటాం కదండి. ఆ క్లాత్ కొంచెం చిన్న చిన్నగా అక్కడక్కడ మనం ఘాట్స్ అయితే పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటే అప్పుడు నెక్ రౌండ్ అయితే చక్కగా తిరుగుతుంది. ఇప్పుడు పైనుంచి మరలా నేను ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఆ పైపింగ్ మనమైతే ఇచ్చుకోవాలండి పైనుంచి. మొత్తం రౌండ్ అంతా కూడా మనం చూసుకుంటూ ఎక్కువగా కాకుండా తక్కువ ఒక 2 ఇంచెస్ అంతా పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కువగా పెట్టుకుంటే మనకి పైపింగ్ అంతా ఫినిషింగ్ బాగోదు. ఒకవైపు ఎక్కువగా, ఒకవైపు సన్నగా, ఒకవైపు లావుగా అలా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే తక్కువ మనం క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే మనకి పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా నెక్ అంతా కూడా నేను పైపింగ్ అయితే ఇచ్చుకున్నాను. పైపింగ్ ఇచ్చిన తర్వాత మరలా నెక్ పైన మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా నేను జాయింట్ చేసుకుని నెక్కి పైపింగ్ అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కోసం అని చెప్పేసి నేను డ్రా చేసుకున్నటువంటి ఆ లైన్ని 2 సైడ్స్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నానండి. వేసుకుని నేను వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నానో అదే విధంగా స్టిచ్ చేసుకుని మధ్యలో నుంచి మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి క్లాత్ అయితే సాగిపోవడం లాంటివి జరగకుండా మనకి నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అది ఎలాగైతే కట్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. సాగదీయకూడదండి. సాగదీయకుండా ఏ విధంగా అయితే మనకి క్లాత్ ఉందో అదే విధంగా సమానంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి చాలా నీట్గా వస్తుంది. సాగదీస్తే ఫినిషింగ్ అయితే బాగోదు. నేను వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. పైనుంచి ఒక స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ జాయింట్ చేశాను. రెండు వైపులను కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అయితే ఫినిష్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ ఈ విధంగా జాయింట్ చేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. డబుల్ స్టిచ్ వేసుకుని మొత్తం షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైనుంచి కూడా నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. రెడీమేడ్ లుక్ అయితే వస్తుందండి. ఈ విధంగా షోల్డర్ పైన కూడా ఒక స్టిచ్ చేసుకున్నామంటే మనకి రెడీమేడ్ లుక్ అయితే వస్తుందండి. ఈ విధంగా లుక్ బాగుంటుంది. రెండు షోల్డర్స్ పైన కూడా నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. సేమ్ హ్యాండ్స్ కూడా అదే విధంగా నేను స్టార్టింగ్ బాడీ ఏ విధంగా అయితే జాయింట్ చేశానో అదే విధంగా ఫస్ట్ సాటిన్ అయితే ఫ్యాబ్రిక్ వేసాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి ఆ పైన లైనింగ్ అయితే వేసి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మనం జాయింట్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ కింద వైపు ఈ విధంగా పిన్నులు పెట్టుకుని నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత తిరిగేసాను. హ్యాండ్ కింద మనం ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకుంటాం కదండి. నేను ఆ విధంగా కాకుండా హ్యాండ్ని అయితే నేను లైనింగ్ని తిరిగేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఈ విధంగా చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి పైపింగ్ కూడా చేశానండి. పైనుంచి కూడా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అంతా కూడా మొత్తం జాయింట్ అయితే చేసేసుకోవాలి. మొత్తం లైనింగ్ అయితే ఎలా ఉందో అలా మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకుని కింద వైపు పైపింగ్ కూడా చేసేసుకున్నానండి. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి నాకైతే. ఈ హ్యాండ్స్ బాడీకి అయితే జాయింట్ చేసుకోవాలండి.
నార్మల్‌గా అయితే పఫ్ అయితే ఫస్ట్ అయితే స్టిచ్ చేసేసుకుంటారు చాలామంది. కానీ నేను పఫ్ ఫస్ట్ స్టిచ్ చేయకోకుండానే డైరెక్ట్‌గా బాడీకే స్టిచ్ చేస్తున్నానండి నేను. హ్యాండ్ అయితే ఈ విధంగా జాయింట్ చేసి షోల్డర్ దగ్గరికొచ్చిన తర్వాత ఒక 2 ఇంచెస్ గ్యాప్‌లో నేను పఫ్ కోసం అయితే నేను ప్రిల్స్ అయితే పెడుతున్నానండి. మొత్తం ప్రిల్స్ మనకి బయటికి క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా అయితే బయటికి పెట్టకూడదండి. ఆర్మ్ రౌండ్ ఫ్యాబ్రిక్, హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ 2 కూడా సమానంగా ఉండేలాగా చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో అన్ని ప్రిల్స్ కూడా పెట్టుకుంటూ మనకి బాడీకి సరిపడగా వస్తుందా లేదా క్లాత్ చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫస్ట్ పఫ్ స్టిచ్ చేసుకుని నెక్స్ట్ టైం హ్యాండ్ స్టిచ్ చేసుకుని అలా డబుల్ పని అయితే ఉండకుండా ఉంటుంది. ఇప్పుడైతే చిన్నపిల్లలు గుచ్చుకుంటుంటే వేసుకోరు కదండి, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా క్లాత్ అయితే తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఓవర్లాక్ మిషన్ ఉందంటే ఓకే, ఓవర్లాక్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓవర్లాక్ లేని వాళ్ళు ఈ విధంగా నేను చూపించినట్టు విధంగా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నారంటే పిల్లలేంటి పెద్దవారేంటి ఎవరైనా కూడా ఈజీగా చక్కగా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మొత్తం 2 హ్యాండ్స్ చుట్టూరు కూడా నేను కాటన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ పడుతుందో లేదో చూసుకుంటూ వేసుకోవాలండి. ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ పడదు, చూసుకుంటూ వేసుకోవాలి. నాకు 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది. నేను ప్లేట్స్ అయితే ఇచ్చానని చెప్పాను కదండి, యూనిఫామ్ ప్లేట్స్. ఆ ప్లేట్స్ ఉన్నటువంటి వీడియో అయితే మిస్ అయ్యింది. ఆల్రెడీ జాయింట్ అయితే చేస్తాను నేను. ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ కూడా చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసి మొత్తం నడుము ఎంతైతే ఉందో అంత నడుము చుట్టూరు కూడా నేను ప్రిల్స్ ఇచ్చేసి లైనింగ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా 3 మీటర్స్ కూడా సరిపడగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్స్ అయితే సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చాను. క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే నేను నార్మల్ ప్రిల్స్ అయితే ఇచ్చేసి ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి బాడీ వరకు కూడా నేను జాయింట్ అయితే చేసుకుంటున్నానండి. మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా సమానంగా ఉందా లేదా చూసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫుల్గా అయితే మొత్తం చివరి వరకు కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోకూడదండి. ఓన్లీ బాడీ వరకు మాత్రమే స్టిచ్ అయితే వేసుకోవాలండి. అక్కడ రఫ్ చేసి అక్కడతో ఎండ్ చేయాలి. ఎండ్ చేసిన తర్వాత మనం కింద బాటమ్ వచ్చేసరికి సెపరేట్గా అయితే జాయింట్ చేసుకోవాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సాటిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 సెపరేట్గా అయితే జాయింట్ చేసుకోవాలండి. కింద ఉన్నటువంటి లైనింగు పైన ఉన్న లైనింగు కొంచెం సైడ్కి అయితే జరుపుకుని లోపల ఉన్నటువంటి సాటిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ అయితే ఫుల్గా అయితే వేసుకోవాలండి. రెండో స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి మడత కింద వేసి అప్పుడు స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, దారాలు గట్ట బయటికి రాకుండా చక్కగా మనకి నీట్గా అయితే ఉంటుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఇప్పుడైతే లైనింగ్ అయితే నేను జాయింట్ చేసుకుంటున్నాను. క్రేప్ లైనింగ్ మొత్తం స్టిచ్ అయితే వేసుకున్నాను. ఒక స్టిచ్చు ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో స్టిచ్ కూడా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మడత పెట్టి అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి ఎన్ని లేయర్స్ వేసుకున్నా కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నామంటే ఏమైనా గుచ్చుకుని ఇలాంటివి ఉంటే మనకి గుచ్చుకోకుండా ఉంటాయి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఓవర్లాక్ ఉన్న వాళ్ళైతే ఓవర్లాక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా బాటమ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బాడీ మనకి ఎంతైతే కావాలో అంత ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు సాటిన్కి నేను క్రింది వైపు నేను కెన్ పట్టీ అయితే వేస్తున్నానండి. కెన్ పట్టీ వేయడం వల్ల మనకి లుక్ బాగుంటుంది.
క్లాత్ కూడా స్టిఫ్గా నిలబడుతుంది అని చెప్పేసి అని కెన్ పట్టీ అయితే వేయమని చెప్పారు. కెన్ పట్టీని సాగదీయకూడదండి. సాగదీస్తే మనకి ఫోల్డింగ్ అయితే పడిపోతుంది. రౌండ్గా మనం ఎంత చెప్పినా కూడా అది మన మాట వినదు. సాగదీయకుండా అది ఎలా అయితే ఉందో అదే విధంగా మొత్తం రౌండ్ అంతా కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం స్టిచ్ అయిన తర్వాత దాన్ని మరలా రివర్స్ చేసి రాంగ్ సైడ్ నుంచి మరలా ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ ఫ్రాక్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం